నమస్తే వెల్కమ్ టు వార్ స్టోరీస్. ఒక్కొక్కడిది ఒక్కో ఉగ్రవాద దుకాణం. ముగ్గురి లక్ష్యం మాత్రం కశ్మీర్ ని కబలించడం. భారత్ లో నిత్య మారణ హోమం. ముగ్గురు గ్లోబల్ టెర్రరిస్టులే. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థలు నడిపిస్తూ ఇండియాపై కుట్రలు అల్లుతున్న ఆ 3 ఈడియట్స్ ఎవరు? పాకిస్తాన్ నుంచి ఆయుధాలు వస్తాయి, గల్లాపెట్టె నుంచి నిధులు ఒల్లో వచ్చి వాళ్తాయి. కశ్మీర్ జనంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడం, యూత్ ని టెర్రరిస్టులుగా మార్చడం, ఇవే అతని టార్గెట్స్. గ్లోబల్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ ని పాకిస్తాన్ ఎలా కాపాడుతోంది? ముగ్గురంటే ముగ్గురు భారత పాలిట ఉగ్రవాద ఆనకొండలు, పాకిస్తాన్ అండాదండతో రెచ్చిపోయే రక్తపింజర్లు. అందులో ఒకరు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్, రెండోవాడు లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్, మూడోవాడు హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్. ముగ్గురు వేర్వేరు ఉగ్రవాద సంస్థల నాయకులైన కామన్ టార్గెట్ మాత్రం భారత్. అందులోనూ కశ్మీర్ను కబళించడం. జమ్మూ కశ్మీర్తో పాటు ఇండియాలో ఎలాంటి దాడి జరిగినా వీరి పాత్ర పక్కాగా ఉంటుంది. మొన్న జరిగిన పహల్గాం వెనుక ఒకరి ప్రత్యక్ష ప్రమేయం, మిగతా ఇద్దరు పరోక్ష సహకారం అందించారు. ముగ్గురులో మొదట చెప్పుకోవాల్సింది మసూద్ అజహర్. జైషే మహమ్మద్ అనే ఉగ్ర సంస్థకు ఉగ్ర గురువు. మౌలానా మసూద్ అజహర్ ఒక టీచర్, మత ప్రబోధకుడు. కానీ మత భావనలు వక్రీకరించి యువతను రెచ్చగొట్టే ఉగ్ర గురువు. మతం ముసుగులో, హింసా మార్గంలో తీవ్రవాదమే లక్ష్యంగా యువతకు పిచ్చెక్కించడమే ఇతని లక్ష్యం. ఒకసారి భారత బలగాలు అరెస్ట్ చేసినా ఏకంగా కాందహార్ ఫ్లైట్తో తప్పించుకున్నాడంటే వీడి నెట్వర్క్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 1994 శ్రీనగర్లో నకిలీ ఐడెంటిటీ కార్డుతో తిరుగుతున్న మౌలానా మసూద్ అజహర్ను భారత బలగాలు అరెస్ట్ చేశాయి. హర్కతుల్ ముజాహిదీన్తో పాటు మరికొన్ని ఉగ్రవాద శిబిరాలను నిర్వహించేందుకు నిత్యం కశ్మీర్కు, పాకిస్తాన్కు చక్కర్లు కొట్టేవాడు మసూద్. అరెస్టు చేసిన టైంలో హంగామా సృష్టించాడు. కశ్మీర్ను విముక్తి చేసేందుకు 12 దేశాల నుంచి జిహాదీ సైనికులు వస్తారని, రాకెట్ లాంచర్లతో భారత్కు బదిలిస్తామని కారు కూతలు చాలానే కూశాడు. మొదట శ్రీనగర్లోని బాదామీబాగ్ కంటోన్మెంట్ జైల్, తర్వాత ఢిల్లీ తీహార్ జైల్, చివరగా జమ్మూ జైల్లో మసూద్ నుంచారు. మసూద్ అరెస్టు తర్వాత జమ్మూ కాశ్మీర్లో అతని అనుచరులు పేటరేగిపోయారు. 1995లో 6 విదేశీ యాత్రికులను సైతం కిడ్నాప్ చేశారు. అయినా పాచికలు పారలేదు. చివరికి 1999లో IC-814 హైజాక్కు స్కెచ్ వేసి విడిపించుకున్నారు. భారత జైళ్ల నుంచి రిలీజ్ అయిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ, ISI చేతుల్లో భారత వ్యతిరేకాస్త్రంగా అమాయకుల ప్రాణాలు తీస్తూనే ఉన్నాడు మసూద్ అజహర్. 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు మసూద్ అజహర్. భావల్పూర్లోని మర్కజ్ సుబాన్లో ఉగ్రవాదుల స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. 2 దశాబ్దాలుగా వేలాది మంది జిహాదీ మూకల్ని తయారు చేశాడు. భారత్లో ఎన్నో దాడులకు తెగబడ్డాడు. 2001 డిసెంబర్ 13 పార్లమెంటుపై దాడి. అది మామూలు అటాక్ కాదు, భారత సార్వభౌమాధికారంపై జరిగిన దాడి. ఈ అటాక్లో 6 ఢిల్లీ పోలీసులు బలయ్యారు. దాడి చేసిన 5 టెర్రరిస్టులను భద్రతా దళాలు చంపేశాయి. ఈ దాడి వెనుక ఉన్నది కూడా మసూదే. 2008 ముంబై దాడులు. 150 మందికి పైగా అమాయకుల్ని బలి తీసుకునే ఘోర కలికి పాల్పడింది లష్కరే తోయిబా అయినా దీని వెనుక మసూద్ అజహర్ హస్తం కూడా ఉంది. 2016 జనవరి 2న పఠాన్కోట్ ఎయిర్ బేస్పై దాడి జరిగింది. 8 మంది భారత జవాన్లు అమరులయ్యారు. దీని వెనుక మాస్టర్ మైండ్ మసూదే. ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో భారీ కాన్వాయ్తో మిలిటరీ సిబ్బంది 70 వాహనాల కాన్వాయ్లో వెళుతున్న సైనిక బలగాలపై ఒక్కసారిగా ఓ వాహనంతో అటాక్ జరిగింది. ఇందులో 300 కిలోలకు పైగా అత్యంత విధ్వంసకర పేలుడు పదార్థాలున్నాయి. జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఇది అత్యంత భారీ పేలుడు. 40 మంది CRPF సిబ్బంది ఈ దాడిలో అమరులయ్యారు. ఈ దుర్మార్గం వెనుకున్నది కూడా మసూద్ అజహరే. మసూద్ అజహర్ టెర్రర్ నెట్వర్క్ పవర్ఫుల్ నెట్వర్క్. ఇతడి రెచ్చగొట్టే ప్రసంగాలతో ఎంతోమంది కశ్మీర్ యువత తుపాకులు పడుతున్నారు. చాలా పగడ్బందీగా మసూద్ ముఠా యూత్కు గాలమేస్తోంది. సోషల్ మీడియాలో జల్లెడ పడుతోంది. స్థానికంగా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తోంది. ఎవరైతే భారత్కు వ్యతిరేకంగా అదే పనిగా మాట్లాడుతుంటారో, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారో వారిని సంప్రదిస్తారు. రకరకాల తాయిలాలు ప్రకటిస్తారు. టెర్రరిస్టుగా ట్రైనింగ్ ఇచ్చేందుకు రిక్రూట్ చేసుకుంటారు. ప్రాథమిక సాయుధ శిక్షణలో ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారిని పాకిస్తాన్కు పంపిస్తుంది మసూద్ అజహర్ ముఠా. రైఫిల్ షూటింగ్, బాంబులు విసరడం, బాంబులు తయారు చేయడం, రెక్కీ నిర్వహించడం, అటాక్ చేయడం, వెంటనే తప్పించుకోవడం వంటి అంశాల్లో టఫ్ ట్రైనింగ్ ఇస్తుంది. నిత్యం భారత వ్యతిరేక ప్రసంగాలు వినిపిస్తూ జిహాద్ను వెల్లవేసే సాహిత్యాన్ని అందిస్తూ ఫిజికల్గా, సైకలాజికల్గా డైరెక్ట్ దాడులకు, ఆత్మాహుతికి కూడా సిద్ధం చేస్తుంది. తర్వాత అటాక్కు ప్లాన్ చేయించి మారణహోమం చేయిస్తుంది. మొన్న పహల్గాం అటాక్లోనూ మసూద్ అజహర్ హస్తం ఉంది. బోర్డర్ వెంబడి ఉగ్రవాద శిబిరాలను పెట్టి వీరిని నిత్యం మేపుతూనే ఉంటుంది మసూద్ అజహర్ ముఠా. ఈ ఉగ్ర సంస్థలన్నింటికీ ఆర్థిక సాయం చేసేది పాకిస్తాన్ ప్రభుత్వమే. మొన్నటి ఆపరేషన్ సింధూర్లో నేలమట్టమైంది భావల్పూర్ మర్కజ్ సుబాన్ క్యాంప్. సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మర్కజ్ సుబాన్. జైషే మహమ్మద్కి ఇదే ఆపరేషనల్ హెడ్ క్వార్టర్.
దాదాపు 18 ఎకరాల్లో విస్తరించిన టెర్రర్ కాంప్లెక్స్. పుల్వామా దాడి సహా భారత్పై ఎన్నో కుట్రలకు బీజం ఇక్కడే పడింది. మసూద్ అజర్తో పాటు అతని సన్నిహితులు ఈ క్యాంపు నుంచి ఆత్మాహుతి దాడులకు ప్లానింగ్ ఇవ్వడంతో పాటు ట్రైనింగ్ ఇస్తారు. దీన్ని జైషే చీఫ్ మసూద్ ఇంటిగా కూడా వినియోగిస్తాడు. 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ధ్వంసమయ్యాయి. టెర్రర్ క్యాంపులోనే ఉన్న ఉగ్రవాదులతో పాటు 10 మంది కుటుంబ సభ్యులు చనిపోయినా తప్పించుకున్నాడు మసూద్ అజర్. చనిపోయిన మసూద్ కుటుంబ సభ్యులు అతని అక్క, బావ, మేనల్లుడు, మేనల్లుడి భార్య, మేనకోడలు, తమ్ముడు కూడా ఉన్నారు. తమ్ముడు రవూఫ్ అజర్ ఈ దాడిలో హతం కావడం జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్కు పెద్ద దెబ్బ. భారత్లో పలు దాడులకు కీలక సూత్రధారి రవూఫ్ అజర్. ముఖ్యంగా కాందహార్ ఫ్లైట్ ఐజాక్లో ఇతనే మాస్టర్ మైండ్. అన్నను విడిపించుకునేందుకు అన్నిటికీ తెగించాడు. ఆపరేషన్ సింధూర్పై స్పందించిన మసూద్ అజర్ కూడా వారి మృతిని ధృవీకరించాడు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆపరేషన్ సింధూర్ క్రూరత్వ సరిహద్దులను చెరిపేసిందన్న అజర్ ఇక దీని నుంచి ఎవరూ సహనం ఆశించవద్దని సొల్లు కూతలు కూసి మళ్లీ ఐఎస్ఐ కలుగులోకి వెళ్లి దాక్కున్నాడు. IC-814 హైజాక్తో భారత జైళ్ల నుంచి విడుదలైన మసూద్ అజర్ నాటి నుంచి నేటి వరకు కశ్మీర్తో పాటు అన్ని ప్రాంతాల్లోనూ ఉగ్రవాదంతో మారణహోమాలు సృష్టిస్తూనే ఉన్నాడు. అల్ ఖైదా, లష్కరే తోయిబా, హిజ్బుల్ వంటి ఉగ్రవాద సంస్థలతో ఒక సిండికేట్గా ఏర్పడి ఆయుధాలు, ఆలోచనలు మార్పిడి చేసుకుని జిహాద్ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు. కశ్మీర్ను కబళించడం ఒక్కటే మసూద్ లక్ష్యం కాదు, భారత నాశనం కూడా అతడి టార్గెట్టే. ఇతని టెర్రరిస్ట్ శిబిరం ఆపరేషన్ సింధూర్లో ధ్వంసమైన, తమ్ముడితో పాటు బంధువులు హతమైన ఇతను మాత్రం జస్ట్ మిస్ అయ్యాడు. వందలాది మంది అమాయకులను చంపేసి వేలాది మంది కశ్మీర్ యువకులను ఉగ్రవాద రొంపిలోకి దింపిన మసూద్ అజర్ చస్తేనే గాని కశ్మీర్కు ప్రశాంతత రాదు. 3 Idiots లో రెండో ఇడియట్ హఫీజ్ సయీద్. లష్కరే తోయిబా చీఫ్, భారత్లో కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకున్న శాడిస్ట్. మొన్న పెహల్గాం దాడిలో మాస్టర్ మైండ్. శాసనాలు రూపొందించే పాకిస్తాన్ పాలకులను సైతం శాసించే టెర్రరిస్ట్. ప్రధానమంత్రి, అధ్యక్షుణ్ణి మించిన హై సెక్యూరిటీతో ఇతన్ని కాపాడుతోంది ఆ దేశ మిలిటరీ, పోలీస్ వ్యవస్థ, పాలకవర్గం. హఫీజ్ సయీద్ లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు అధినేత. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర గురువు. ఉగ్రవాదంలో పాకిస్తాన్కు ఒక కన్ను జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ అయితే రెండో కన్ను లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సయీద్. ఈ 2 కన్నులతోనే ప్రపంచాన్ని ఉగ్రచూపు చూస్తూ తన కంటిని తనే పొడుచుకుంటోంది పాకిస్తాన్. పహల్గాంలో భారత పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద సంస్థ TRF, ది రెసిస్టెన్స్ ఫ్రంట్, పహల్గాంలో దాడికి పాల్పడింది తామేనని ప్రకటించుకున్న ఉగ్రవాద సంస్థ ఇదే. లష్కరే తోయిబాకు ఇది ముసుగు సంస్థ. హఫీజ్ సయీద్ పాకిస్తాన్ ఇస్లామిస్టు ప్రబోధకుడు, జమాతుద్దవా వ్యవస్థాపకుడు, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కో-ఫౌండర్. పాకిస్తాన్ కేంద్రంగా ప్రపంచం మీదకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నాడు. ప్రపంచంలోని 5 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. ఇతడి తలపై $10 మిలియన్ బహుమతిని ప్రకటించింది అమెరికా. భారత్ ఇతడిని పట్టుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రు గురుగా ముద్ర వేసింది. కానీ పాకిస్తాన్ అడుగులకు మడుగులొత్తుతున్న చైనా మాత్రం హఫీజ్ చాలా మంచోడంటూ వెనకేసుకొచ్చింది. కశ్మీర్ను పాకిస్తాన్లో విలీనం చేయడమే లక్ష్యంగా మరికొందరితో కలిసి 1985లో లష్కరే తోయిబాను స్థాపించాడు హఫీజ్ సయీద్. సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో ఒసామా బిన్ లాడెన్ ఈ సంస్థకు ఫండింగ్ చేశాడు. కశ్మీర్ వేర్పాటువాద పోరాటంలో ఇదే అగ్రగామి సంస్థ. హింసాత్మక ఘటనలకు పాల్పడడం, బాంబు పేలుళ్లలో అన్ని ఉగ్రవాద సంస్థల కంటే ఎక్కువ రచ్చ రాజేసేది ఇదే. హఫీజ్ సయీద్ అనే రక్తపిశాచాన్ని తయారు చేసింది ఎవరో కాదు, పాకిస్తాన్ ఆర్మీ. పాక్ సైన్యాధిపతిగా, దేశాధ్యక్షుడిగా పనిచేసిన జనరల్ మహమ్మద్ జియావుల్ హక్ సయీద్ అనే కలుపు మొక్కకు నారు నీరు పోశాడు. భారత వ్యతిరేక కుట్రలకు పావుగా తయారు చేశాడు. నేరుగా పాకిస్తాన్ ఆర్మీ భారత సైనికులతో ఫైటింగ్కు దిగితే ప్రత్యక్ష యుద్ధం కాబట్టి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని ఉగ్రవాదులను మన దేశంపైకి ఎగదోస్తోంది. POKతో పాటు సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి వందలాది యువతను టెర్రరిస్టులుగా మార్చేస్తున్నాడు. ఆర్టికల్ 370 రద్దుతో స్థానికంగా అసంతృప్తిగా ఉన్న యువతకు రకరకాల ప్రలోభాలను ఎరగావేసి నియామకాలు చేపట్టింది హఫీజ్ సయీద్ కనుసన్నెల్లోని TRF. ఆన్లైన్లో ఉగ్రశిక్షణ ఇచ్చే హైబ్రిడ్ టెర్రరిజంను ఫాలో అయింది. మొదట వలస కూలీలు, పౌరులే లక్ష్యంగా మెరుపుదాడులు చేసింది TRF. నేరుగా భద్రతా దళాలతో తలపడకుండా నాన్ లోకల్స్ను, టూరిస్టులను టార్గెట్ చేసింది. హిట్ అండ్ రన్ వ్యూహం అమలు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడి చేసిన 9 స్థావరాలు పాకిస్తాన్ పెంచి పోషించిన టెర్రరిస్ట్ సేఫ్ హెవెన్స్. అందులో మొదటిది మురుద్కెలోని మర్కజ్ తోయిబా. ఇది లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్. బార్డర్కు 30 కిలోమీటర్ల దూరంలోనే లష్కరే తోయిబా క్యాంప్ ఆర్గనైజ్ చేశాడు హఫీజ్. దాదాపు 82 ఎకరాల్లో విస్తరించాడు. మదర్సా, మార్కెట్లు ఇందులో ఉన్నాయి. దాదాపు 1000 మంది వరకు ఉగ్రవాదులకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఈ ఉగ్రవాద శిబిరానికి 2000 సంవత్సరంలో అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ $10 మిలియన్ విరాళం ఇచ్చాడు. ముంబై 26/11 ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఒకడైన అజ్మల్ కసబ్కు ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చారు. ఇల్లు కూడా ఇక్కడే కట్టుకున్నాడు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్.
ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఆర్మీ అటాక్ చేసిన మరో ఉగ్రస్థావరం బర్నాలాలోని మర్కజ్ అహ్లే హదీద్ క్యాంప్. దీన్ని లాంచ్ ప్యాడ్గా వినియోగిస్తుంది లష్కరే తోయిబా. ఇక్కడ 150 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. హఫీజ్ సయీద్ భారత్లో సృష్టించిన విధ్వంసాలు, మారణహోమాలు గుర్తొస్తే రక్తం మరుగుతుంది. 2005లో దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్లతో అలజడి రాజేశాడు హఫీజ్ సయీద్. 62 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 2006 ముంబై ట్రైన్లలో బాంబుల దాడులకు ఇతనే సూత్రధారి. 7 వరుస బాంబు పేలుడుకు తెగబడ్డాడు. సుమారు 209 మంది చనిపోయారు. 700 మందికి పైగా గాయపడ్డారు. 2008 ముంబై పేలుడుకు పాల్పడింది కూడా హఫీజ్ సయీద్ నేతృత్వంలోని లష్కరే తోయిబానే. భారత ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించాడు. దాదాపు 170 మంది చనిపోయారు. 100 కుటుంబాల్లో విషాదం నింపాడు. ఇక కశ్మీర్లో హఫీజ్ సయీద్ మారణహోమాలన్నీ ఇన్ని కాదు. మన జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోనూ దాడికి తెగబడి 2 దేశాల మధ్య యుద్ధాన్ని రాజేసింది కూడా హఫీజ్ సయీదే. లష్కరే తోయిబాను ప్రపంచ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. అమెరికా, రష్యా, ఇండియా, యూరోపియన్ యూనియన్తో పాటు పలు దేశాలు కూడా దీనిపై నిషేధం విధించాయి. అందుకే హఫీజ్ సయీద్ గురించి అంతర్జాతీయ వేదికలపై భారత్ గొంతెత్తుతూనే ఉంది. అతన్ని తమకు అప్పగించాలని పాకిస్తాన్కి అడుగుతూనే ఉంది. పాకిస్తాన్ ఎలాగూ హఫీజ్ను అప్పగించదు. భారత్పై ఇతను కుట్రలాగు. అందుకే స్వయంగా ఇతని కోసం వేటాడుతుంది భారత్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా హఫీజ్ను వెంటాడింది. భారత ఆర్మీ సంధించిన క్షిపణులకు జస్ట్ మిస్ అయ్యాడు. అతని టెర్రరిస్ట్ క్యాంపులు మాత్రం ధ్వంసమయ్యాయి. హఫీజ్ సయీద్ను గతంలో గృహ నిర్బంధం నుంచి విడుదల చేసిన టైంలో ఇండియానే కాదు, అమెరికా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. పాకిస్తాన్ తీరును అగ్రరాజ్యం తప్పుబట్టింది. భారత్కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉన్న హఫీజ్ సయీద్ని కాపాడుకునేందుకు పాకిస్తాన్ ఆరాటాలు అన్నీ ఇన్ని కావు. ఆ కరుడుగట్టిన ఉగ్రవాదిని భారత్ చంపేస్తుందేమో అని దాయాది దేశం యమ టెన్షన్ పడుతోంది. అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించేందుకు హఫీజ్పై అనేక కేసులు పెట్టింది పాకిస్తాన్. అయితే జైల్లో ఉంటే అతని ప్రాణానికి రక్షణ ఉండదని అతని ఇంటిని జైలుగా మార్చింది. ఏకంగా పాక్ సైన్యంతో భద్రత కల్పించింది. డ్రోన్స్తో నిఘా పెట్టారు. ఇలా మసూద్, హఫీజ్లను కాపాడుకుంటోంది పాకిస్తాన్. ఇక ఈ 3 idiotsలో మూడో ఇడియట్ సయ్యద్ సలాహుద్దీన్. హిజ్బుల్ ముజాహిద్దీన్ లీడర్. కశ్మీర్లో యువతను టెర్రరిజం వైపు మళ్లించడం, కాల్పులు పేలులకు తెగబడటమే ఇతని పని. మొన్న కొడుకును సైతం కశ్మీర్ ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చోబెట్టాడు. చివరికి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. సయ్యద్ సలాహుద్దీన్ కశ్మీర్లో ఇంకెలాంటి దురాగతాలకు పాల్పడ్డాడు? సయ్యద్ సలాహుద్దీన్ రియల్ పేరు మొహమ్మద్ యూసుఫ్ షా. హిజ్బుల్ ముజాహిద్దీన్ అధినేత. జమ్మూ కాశ్మీర్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న ఉగ్ర సంస్థకు నాయకుడితనే. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ కేంద్రంగా టెర్రరిస్టు కార్యకలాపాలు నడిపిస్తున్నాడు. జమాతే ఇస్లామీ వంటి ఇతర వేర్పాటువాద సంస్థలతో, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో, యునైటెడ్ జిహాద్ కౌన్సిల్తో దీనికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఎప్పటికప్పుడు యువతను ఉగ్రవాదంలోకి రాగడం, టెర్రర్ క్యాంపుల్లో శిక్షణ ఇవ్వడం, దాడులు చేయించడం ఇదే సయ్యద్ సలాహుద్దీన్ పని. భారత ఆర్మీ దాడి చేసిన మరో ఉగ్రవాద స్థావరం సియాల్కోట్లోని మౌమూన్ జోయా. ఇంటర్నేషనల్ బోర్డర్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ క్యాంప్ ఇదే. దీనికి మహమూద్ ఇర్ఫాన్ ఖాన్ కమాండర్. ఇతడు 1995లో జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో వరుస పేలుళ్లకు తెగించాడు. ఈ టెర్రరిస్టు క్యాంపులో దాదాపు 50 మంది ఉండేలా సౌకర్యాలున్నాయి. సయ్యద్ సలాహుద్దీన్, అతని తాత గుల్లా సాహెబ్ ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక వ్యక్తి. తండ్రి ఒక రైతు. భారత్ అంటే నిలువెల్లా విషం. ఎప్పుడు భారత్ పాకిస్తాన్ చర్చలు జరిగినా విఘాతం కలిగించడమే. కశ్మీర్ వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని అడ్డుకుంటారని సలాహుద్దీన్ ప్రతిజ్ఞ చేశాడు. మరిన్ని కాశ్మీరీ ఆత్మాహుతి దళాలకు శిక్షణ ఇస్తానని బెదిరించాడు. కశ్మీర్లోని భారత దళాలకు శ్మశాన వాటికగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇతను కూడా భారతదేశ జాతీయ దర్యాప్తు సంస్థ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. సయ్యద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా అమెరికా ప్రకటించింది. సయ్యద్ సలాహుద్దీన్కు చెందిన మరో ఉగ్రవాద శిబిరం కోట్లీలోని మస్కర్ రహీల్ హషీద్. ఉగ్రవాదులకు పర్వత యుద్ధ తంత్రంలో ఇక్కడే శిక్షణ ఇస్తుంటారు. దాదాపు 200 మందికి ఉగ్ర శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లున్నాయి. ఈ శిబిరంలో 4 గదులు, బరాక్లు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉన్నట్టు తెలుస్తోంది. ముగ్గురే భారత్పై కత్తిగట్టిన వారే. వారిని కంటికి రెప్పలా కాపాడుతుంది పాకిస్తానే. ముగ్గురు గ్లోబల్ టెర్రరిస్టులకు భారీ ఎత్తున నిధులు ఇవ్వడమే కాదు, పెద్ద ఎత్తున భద్రత కల్పిస్తోంది. ఆపరేషన్ సింధూర్ నుంచి మసూద్ అజర్ను రక్షించేందుకు ఐఎస్ఐ, పాక్ ఆర్మీ శతవిధాలా ప్రయత్నించింది. ఇక పేరుకు గృహ నిర్బంధమైన హఫీజ్ ఇంటికి 4 కిలోమీటర్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరీ సెక్యూరిటీ కల్పించింది. ప్రతి చిన్న మూవ్మెంట్ను మానిటర్ చేస్తున్నారు. హఫీజ్ తలదాచుకున్న ఇంటివైపు సామాన్య పౌరులు ఎవరిని రానివ్వడం లేదు. సయ్యద్ సలాహుద్దీన్కు సైతం సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ను గట్టిగానే చేసింది. ముగ్గురిని అప్పగించాలని ఎంత కోరుతున్నా పాకిస్తాన్ వినడం లేదు. అంతర్జాతీయంగా ఒత్తిడి చేస్తున్నా నవ్విపోదురుగాక చందంగా లెక్క చేయడం లేదు. ముగ్గురిపైన భారత్లో లెక్కలేనన్ని కేసులున్నాయి. భారత్కు అప్పగిస్తే టెర్రర్ నెట్వర్క్ కథేంటో తేల్చేయొచ్చు, ఉగ్రవాదులను కట్టడి చేయొచ్చు. కానీ పాకిస్తాన్ ఆ పని చెయ్యదు. దానికి కావాల్సింది భారత్ రక్తమోడడమే. అందుకే ఇండియానే ముగ్గురిని పైకి పంపే వ్యూహాన్ని పట్టాలెక్కించాలి. ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ తరహాలో మట్టుబెట్టాలి. ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అమెరికాలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే గుర్తుండిపోయిన మహత్తర ఆపరేషన్.
సెప్టెంబర్ 11 దాడుల్లో దాదాపు 2600 మందిని చంపేసిన అల్ఖైదా అధినేత బిన్ లాడెన్ను వెంటాడి మరీ అంతమొందించింది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ను జల్లెడబట్టింది, దొరకలేదు. చివరకు పాకిస్తాన్లో తలదాచుకున్నాడన్న విశ్వసనీయ సమాచారంతో సెర్చ్ చేసింది. సాంకేతిక పరిజ్ఞానం వాడింది. పాకిస్తాన్ అబోటాబాద్లోని మిలిటరీ బేస్కు సమీపంలో ఓ ఇంటిలో బిన్ లాడెన్ తలదాచుకున్నాడని నిర్ధారించి ఆపరేషన్ చేపట్టింది. పక్కా ప్లానింగ్తో మట్టుబెట్టింది. తమ దేశంలోని బిన్ లాడెన్ ఉన్నా పాకిస్తాన్ చెప్పకపోవడంతో అగ్రరాజ్యమే స్వయంగా రంగంలోకి దిగింది. తనకే కాదు, ప్రపంచ మానవాళికి ప్రమాదకరమైన కిరాతకుడిని లేపేసింది. ఈ 3 ఇడియట్స్ను కూడా భారత్ ఇదే స్టైల్లో పైలోపాలకు పంపాలి. పాకిస్తాన్ ప్రభుత్వం వీరిని భారత్కు సరెండర్ చేసే అవకాశం లేదు. హఫీజ్, మసూద్, సలావుద్దీన్లను కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా వారిని జనావాసాల మధ్య పాక్ దాచింది. ఏదైనా అటాక్ జరిగితే సామాన్య పౌరుల ప్రాణాలు పోతాయని, దాంతో వెనకడుగు వేస్తారని అతి తెలివి ప్రదర్శిస్తోంది. అందుకే అమెరికా తరహాలో పగడ్బందీగా లేపేయాలి. అప్పుడే కశ్మీర్కు శాంతి, ఉగ్రదాడుల నుంచి భారత్కు విముక్తి.